హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు మనతోని ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్, మైనర్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో పిల్లలు, వాళ్ళపైన గిఫ్ట్ డీడ్ చేయొచ్చా? ఎస్, మైనర్ వ్యక్తుల పైన గిఫ్ట్ డీడ్ అనేది చేస్తాం. ఎప్పుడైనా కానీ ఒక ప్రాపర్టీని కాపాడాలంటే ఒక గ్రాండ్ ఫాదర్ కానీ ఫాదర్ కానీ అతను మైనర్ ఉన్నప్పుడు 3 సంవత్సరాలప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలప్పుడు కూడా వాళ్ళ పట్ల ఆస్తులు చేస్తారు. అంతేకాదు మీరు గిఫ్ట్ డీడ్ మైనర్ పీరియడ్ చేయొచ్చు అని అడుగుతుంది కాదు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా గిఫ్ట్ డీడ్ చేయొచ్చు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువుకు కూడా గిఫ్ట్ డీడ్ చేసే అవకాశం ఉంటుంది. సో అంటే గిఫ్ట్ డీడ్ తప్పకుండా చేయొచ్చు. ఇప్పుడు మైనర్స్ వాళ్ళు ఉన్నప్పుడు గార్డియన్గా ఉంటారు. మైనర్ డీడ్ చేసినప్పుడు అది వాళ్ళ ఆస్తి మైనర్కి తెలియకుండా అమ్మేస్తారు. వీళ్ళు మేజర్ అయిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకునే రైట్స్ ఉంటాయా? అయితే మైనర్ యొక్క ఆస్తులను ఎవ్వరికి అమ్మే హక్కులు లేవు. వాళ్ళ మైనారిటీ తీరే వరకు వాళ్ళు మాత్రమే నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. ఒకవేళ మైనర్కు తెలియకుండా ఆ గార్డియన్ ఎవరైతే ఉన్నారో ఆస్తులు అమ్మేసింది అనుకోండి, ఇతను మేజర్ అయిన తర్వాత అతనిపైన చట్టపరమైన చర్యలు తన ప్రాపర్టీ కోసం తప్పకుండా దావా వేసి తీసుకోవచ్చు. ఎవ్వరు కొన్నప్పటికీ ఆ ప్రాపర్టీని దాదాపు ఒక మైనర్ ఉన్నాడు, వాళ్ళ యొక్క ఎవరో ఆస్తి కొనుక్కున్నారు, అతను ఇంకొకతనికి అమ్ముకున్నాడు, బీకి అమ్మాడు, సికి అమ్మాడు, డి పైన కూడా ఈ ఏబిసిడి ముగ్గురు పైన కూడా ఈ మైనర్ దావా చేసి తన ఆస్తిని రాబట్టుకునే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ ఎవరైనా కానీ మైనర్ ఆస్తులు నమ్మినప్పుడు పిల్లలు మేజర్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆస్తులు తీసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ అప్పుడు వాళ్ళు కొనుగోలు చేసినంత వృధానేనా సార్? కొనుగోలు చేసినంత వృధానే అంటే వృధానే కదా మరి, అంతే కదా. అందుకోసం అట్లాంటి కొనొద్దు. కొనేటప్పుడు మనం డాక్యుమెంట్ చూసుకోవాలి. మైనర్ ఆస్తి ఉంది, నువ్వు ఎట్లా అమ్ముతున్నావు అని అడగాలి. సో అడిగినప్పుడు ఇతను ఇల్లీగల్గా అమ్మినట్టు అతను ఇల్లీగల్ కొన్నట్టే కదా. సో కాబట్టి చట్టపరంగా మైనర్ ఆస్తులు మైనర్కి చెందుతాయి. అండ్ ఇంకో విషయం సార్, ఇప్పుడు మనం ఆస్తి అమ్మేటప్పుడు పేరెంట్స్ అమ్ముతుంటారు, పిల్లలు చిన్నగా ఉంటారు, మైనర్ ఉంటారు. వాళ్ళు ఆస్తి సంతకాలు అప్పుడు తీసుకోకుండా, అంటే చిన్న పిల్లలు కాదని లైట్ తీసుకొని తీసుకోరు. వాళ్ళు మేజర్ అయిన తర్వాత మళ్ళీ ఎవరైతే తల్లిదండ్రులు అమ్మిన ఆస్తి పైన ఈ మైనర్ వాళ్ళు మళ్ళీ దావా వేయచ్చా? తల్లిదండ్రులు పిల్లలకు తెలియకుండా ఆస్తి అమ్మేస్తే అంటే ఇక్కడ తండ్రి స్వార్జితమైన ఆస్తి సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీ అనుకోండి, అతను అమ్మేశాడు, మ్యాటర్ లేదు. సో కాబట్టి వాళ్ళకు పిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు. అతను నమ్ముకోవచ్చు, ఎవరికైనా గిఫ్ట్కి ఇచ్చుకోవచ్చు, డొనేషన్ కూడా చేసుకోవచ్చు. కానీ యాన్సిస్టర్ ప్రాపర్టీ, వాళ్ళ తండ్రి తాత ప్రాపర్టీ ఉంది, అతను పిల్లలకు తెలియకుండా అమ్మేశాడు అనుకోండి, పిల్లలు మేజర్ అయిన తర్వాత కూడా పార్టీషన్ సూట్ వేసి అందులో ఇప్పుడు తండ్రికి కూతురు ఉంది, కొడుకున్నాడు అనుకుందాం, అది 3 భాగాలు అవుతుంది. తండ్రికి ఒక భాగము, కూతురికి ఒక భాగము, కొడుకు ఒక భాగము. అంటే ఒక్క భాగం మాత్రమే తండ్రికి అమ్మే హక్కు ఉంటుంది. ఈ కూతురు భాగము కొడుకు భాగం అమ్మే హక్కు ఉండదు. వీళ్ళు మేజర్ అయిన తర్వాత వీళ్ళు పిటిషన్ వేసుకొని వాళ్ళ ప్రాపర్టీని 3 భాగాలు, ఒక భాగం వాళ్ళకి ఇచ్చేసి 2 భాగాలు తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.